ఫ్రెండ్స్, చాలామంది ఎన్ఎస్పి గురించి ఈపాస్ గురించి కూడా కొంచెం టెన్షన్లో ఉన్నారు. అందుకే వీడియో చేస్తున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈపాస్ స్కాలర్షిప్ అనేది తెలంగాణ గవర్నమెంట్ స్కాలర్షిప్. ఓకేనా? సో ఈపాస్ వెబ్సైట్, అది ఈపాస్ వెబ్సైట్లోనే మనం అప్లై చేసుకుంటాం. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ 2 టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ప్రీ మెట్రిక్ అంటే అప్ టు 10th క్లాస్ వరకు, అండ్ పోస్ట్ మెట్రిక్ అంటే ఇది అందరూ 10th తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ లేదంటే ఇంజనీరింగ్ ఏ కోర్స్ చేసినా, ఏ కాలేజ్ చదివినా మనము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద అప్లై చేసుకుంటాం ఈపాస్ వెబ్సైట్లో. సో తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఈపాస్ స్కాలర్షిప్ ప్రతి స్టూడెంట్కి వస్తుంది. సేమ్ ఎలిజిబిలిటీ ఉండాలి. నువ్వు తెలంగాణ లోకల్ అయ్యి ఉండి నీకు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే నువ్వు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన లాస్ట్ డేటు మార్చి దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు స్కాలర్షిప్లు స్టార్ట్ అయినాయి అంటున్నారు. మీరు ఈపాస్ వెబ్సైట్లో లాగిన్ అయి చూసుకోవచ్చు. మొన్నటి వరకు స్టార్ట్ కాలేదు. మీ పీజీ సెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఈపాస్లో అప్డేట్ చేయలేదు. సో స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే కాలేదు, సెట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పడ్డది. బట్ ఇప్పుడు అవుతుంది అని కొంతమంది సబ్స్క్రైబర్స్ చెప్పారు. సో మీరు అప్లై చేసుకోరు స్కాలర్షిప్. ఈపాస్ స్కాలర్షిప్ అయితే అందరూ అప్లై చేసుకోరు. అండ్ ఎన్ఎస్పి స్కాలర్షిప్ చూసుకుంటే, ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్ అనేది నేషనల్ స్కాలర్షిప్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఎన్ఎస్పి స్కాలర్షిప్ అనేది మెరిట్ స్కాలర్షిప్. ఓకేనా? ఎన్ఎస్పి అండ్ ఈపాస్ రెండు అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతుంది కదా. ఎన్ఎస్పి స్కాలర్షిప్ ఈజ్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్. మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అంటే మీకు డిగ్రీలో వచ్చిన మీ జీపీఏ, ఓవరాల్ జీపీఏ ఎంతైతే ఉందో సిజిపిఏ, దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. అండ్ అది ఎంఏకి, ఎంకామ్కి, ఎంఎస్సికి మీ కోర్సుని మీ దాన్ని బేస్ చేసుకొని, మీ డిపార్ట్మెంట్ ఏంది, మీ కోర్స్ ఏంది అని దాన్ని బేస్ చేసుకొని కొంచెం వేరు ఉంటుంది. సో కొంతమందికి కొంత అమౌంట్ వస్తుంది, కొంతమందికి 1,00,000 వస్తుంది, కొంతమందికి 80,000 వస్తాయి, కొంతమందికి 1,50,000 వస్తుంది, అండ్ కొంతమందికి 3 lakhs వరకు కూడా వచ్చినాయి అనుకుంటా. ఎవరో డాటా సైన్స్ అమ్మాయి లాస్ట్ ఇయర్ సబ్స్క్రైబర్ మెసేజ్ చేసింది. సో ఆ కోర్సుని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ అయితే మీకు 2 yearsకి సర్టెన్ అమౌంట్ అని వస్తుంది. ఓకే? సో మీరు ఏం చేస్తారంటే, మీ డిపార్ట్మెంట్ ఏదైతే, అంటే మీరు మీ కాలేజ్ ఏదైతే ఉందో, అది యూనివర్సిటీ ఆర్ కాలేజ్, స్కాలర్షిప్ సెక్షన్లో అడగండి, సార్ ఈపాస్ అప్లై చేసుకుంటున్నా, ఎన్ఎస్పి అప్లై చేసుకుంటున్నా, రెండు మీరు తీసుకుంటారా అని. సో సార్ వాళ్ళు ఒకవేళ ఓకే అప్లై చేసుకోండి, నేను ఎన్ఎస్పి తీసుకుంటా, అప్లికేషన్ ఫామ్స్, ఈపాస్ అప్లికేషన్ ఫామ్స్ కూడా మేము తీసుకుంటాము అని వాళ్ళు ఓకే అంటే అప్పుడు 2 అప్లై చేయాలి. ఓకేనా? మీకు జీపీఏ ఒకవేళ మంచి జీపీఏ ఉంటుంది, డిగ్రీలో 9.5, 9.6, 9.7, 9.8 అట్లుంటే ఈజీగా మీరు కొంచెం మెరిట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎన్ఎస్పి అనేది ఇండియా వైడ్ మొత్తం మీ కోర్సు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇండియా మొత్తం అప్లై చేస్తారు. సో మెరిట్ స్కాలర్షిప్ వాళ్ళు ఒక క్రైటీరియా ప్రకారం మెరిట్ స్కాలర్షిప్ అని కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. మీ డిగ్రీ జీపీఏ మంచిగా ఉంది, మీ కేటగిరీలో కొంచెం కాంపిటీషన్ అది ఇది లేకపోతే మీ డిగ్రీ జీపీఏ మంచిగా ఉంటే మీకు కూడా రావచ్చు. ఓకే? మీకు ఫస్ట్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్లో అమౌంట్ క్రెడిట్ అవుతాయి ఒకవేళ సెలెక్ట్ అయితే. సో డిగ్రీ జీపీఏ మంచిగా ఉన్న వాళ్ళు మీరు స్కాలర్షిప్ సెక్షన్లో అడిగి ఓకే అంటే అప్లై చేయండి. ఎందుకంటే వాళ్ళే కదా ఫస్ట్, ఎన్ఎస్పి అయినా ఈపాస్ అయినా వాళ్ళు స్కాలర్షిప్ ఫామ్స్ తీసుకొని ఫస్ట్ కాలేజీలో వాళ్ళు అప్రూవ్ చేయాలి. కాలేజీలో మీ స్కాలర్షిప్ ఫామ్స్ అప్రూవ్ చేస్తే నెక్స్ట్ అది పైకి వెళ్తాయి అన్నట్టు. సో అది అప్లై అయితే చేసుకోండి, ట్రై చేసుకోండి. సో ఇదే నేను చెప్పాలనుకుంటుంది. ఓకేనా? మీరు కనుక్కొని అప్లై చేసుకోండి. డిగ్రీలో మంచి జీపీఏ ఉంటే వస్తుంది. అదే నేను చెప్పాలనుకుంటుంది. ఓకే? సో అది డన్. ఉంటా. బాయ్.